ఆస్పిరెంట్స్, వెల్కమ్ టు మైండ్స్ అకాడమీ. ఈరోజు క్లాస్లో మనం డిస్కస్ చేయబోయే టాపిక్ ఏంటంటే రీసెంట్గా సుప్రీంకోర్టు ఇచ్చిన జడ్జిమెంట్ షెడ్యూల్ క్యాస్ట్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ గురించి డిస్కస్ చేద్దాం. అయితే కేసు వివరాల్లోకి వెళ్తే ఆంధ్రప్రదేశ్ హైకోర్టులోని ఒక కంప్లైంట్ అనేది లాంచ్ చేశారు. ఏంటి ఆ విషయం అనేది చూస్తే ఎవరైతే పాస్చర్గా ఉంటూ ఎస్సీ బెనిఫిట్స్ అనేది పొందుతున్నారో ఆయన డిస్క్రిమినేషన్ ఫేస్ చేశారు సొసైటీలో అన్న విషయం మీద ఒక ఎస్సీ ఎస్టీ అట్రాసిటీస్ కేసు అనేది ఫైల్ చేశారు. అపోజిషన్ వాళ్ళు ఏం చేశారంటే ఇతను ఎస్సీ కాదు, క్రిస్టియానిటీలోకి కన్వర్ట్ అయిపోయాడు అని చెప్పని తెలియజేస్తూ ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో కంప్లైంట్ చేయడం అనేది జరిగింది. మరి ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఏమని తెలియజేశారు అనేది చూస్తే ఎవరైనా సరే హిందూ రిలీజన్లో పుట్టి ఎస్సీ స్టేటస్ అనేది క్లెయిమ్ చేస్తూ వాళ్ళు కన్వర్ట్ అయితే ఆ కన్వర్ట్ అయిన పర్సన్కి ఎస్సీ బెనిఫిట్స్ రావు అని చెప్పని తేల్చి చెప్పడం అనేది జరిగింది. సేమ్ అదే కేసు అనేది సుప్రీంకోర్టు వరకు వెళ్ళింది. అయితే సుప్రీంకోర్టు కూడా సేమ్ అదే పర్టికులర్ జడ్జిమెంట్ అనేది అప్హోల్డ్ చేశారు, కరెక్ట్ అని చెప్పని తెలియజేశారు. మరి ఈ విషయం అనేది రీసెంట్ పాస్ట్లోనే ఈ మధ్యలోనే మనకి తెలియజేశారా? ఇంతకుముందు కేసెస్లో కూడా ఎప్పుడైనా సుప్రీంకోర్టు చెప్పారా అంటే ఇంతకుముందు సుప్రీంకోర్టుకి ఇలాంటి కేసెస్ అనేవి చాలా వచ్చాయి. అయితే ఎవరైతే హిందూ రిలీజన్లో పుట్టి షెడ్యూల్ క్యాస్ట్ క్లెయిమ్ చేస్తారో అదర్ రిలీజన్ లైక్ ఇస్లాం ఆర్ క్రిస్టియానిటీలోకి మారితే వాళ్ళకి ఆ షెడ్యూల్ క్యాస్ట్ బెనిఫిట్స్ అనేవి రావు అని చెప్పని తేల్చి చెప్పడం అనేది జరిగింది. అయితే ఈరోజు క్లాస్లో మనం ఏం డిస్కస్ చేయబోతున్నామంటే అసలు షెడ్యూల్ క్యాస్ట్ అంటే ఎవరు, వాళ్ళకి ఎటువంటి బెనిఫిట్స్ అనేవి వస్తాయి, ఒకవేళ కన్వర్ట్ అయితే ఏ విధమైనటువంటి కాన్సిక్వెన్సెస్ ఇంపాక్ట్ ఉంటుంది అనే విషయాల గురించి డిస్కస్ చేస్తూ, అలాగే కాన్స్టిట్యూషన్ డిబేట్స్ ఏంటి, ఈ జడ్జిమెంట్ వల్ల స్కాలర్స్ ఏమంటున్నారు, అలాగే కమిటీస్ ఏం చెప్తున్నాయి అనే విషయాల గురించి ఈరోజు క్లాస్లో మనం డిస్కస్ చేద్దాం. అయితే మరి షెడ్యూల్ క్యాస్ట్ అంటే ఎవరు, వాళ్ళకు ఉండే లీగల్ బేసిస్ ఏంటి, ఎవరు ఈ షెడ్యూల్ క్యాస్ట్ని డిఫైన్ చేస్తారు అనే విషయాల గురించి చూస్తే ఫస్ట్ వన్, షెడ్యూల్ క్యాస్ట్ ఎవరు? ఇక్కడ మనకి ఇండియాలోని క్యాస్ట్ సిస్టమ్ అనే ఒక కాన్సెప్ట్ ఉంది. దాంట్లోని లోవర్ స్ట్రాటా అంటే లోవర్ క్యాస్ట్ ఎవరైతే ఉంటారో చాలా వరకు డిస్క్రిమినేట్ చేయబడతారో వాళ్ళందరినీ షెడ్యూల్ క్యాస్ట్గా గుర్తించడం అనేది జరుగుతుంది. అయితే ఇక్కడ మనకి ఆర్టికల్ 341 ఆఫ్ ద కాన్స్టిట్యూషన్లోని ఎవరైతే షెడ్యూల్ క్యాస్ట్ అని చెప్పని రికగ్నైజ్ చేస్తారో ప్రెసిడెంట్ ద్వారా, అలాగే షెడ్యూల్ క్యాస్ట్ ఆర్డర్ అని చెప్పని ఒక లిస్ట్ పార్లమెంట్ పాస్ చేస్తే ఆ కమ్యూనిటీ ఆ సెక్షన్ ఆఫ్ పీపుల్ అందరినీ కూడా షెడ్యూల్ క్యాస్ట్గా రికగ్నైజ్ చేయబడతారు. అయితే మరి జ్యుడిషియరీలోని ఏదైనా సరే ఈ పర్టికులర్ లిస్టు పరంగా ఇంటర్వ్యూన్ అవ్వచ్చా, స్టేట్ గవర్నమెంట్కి ఏమైనా హక్కులు ఉంటాయా అంటే లేదు. ఇది మొత్తం అంతా కూడా సెంట్రల్ గవర్నమెంట్ కొన్ని రూల్స్ ఫ్రేమ్ చేసి ఇంప్లిమెంట్ చేస్తున్నారు. ఎవరైతే షెడ్యూల్ క్యాస్ట్ స్టేటస్ అనేది క్లెయిమ్ చేస్తున్నారో ఆర్టికల్ 341 ప్రకారంగా ప్రెసిడెంట్ రికగ్నైజ్ చేస్తారు, పార్లమెంట్ ఒక లిస్ట్ అనేది తయారు చేస్తుంది, షెడ్యూల్డ్ ఆర్డర్ అనేది చేంజ్ చేస్తూ ఉంటారు. కొంతమంది షెడ్యూల్ క్యాస్ట్ని యాడ్ చేస్తారు, కొంతమందిని డిలీట్ చేయడం అనేది జరుగుతుంది. దట్ ఈస్ ద ప్రాసెస్ అకార్డింగ్ టు ద కాన్స్టిట్యూషన్. మరి అయితే ఇక్కడ మనకి కరెంట్ కాంటెక్స్ట్లో ఈ పర్టికులర్ కోర్టు జడ్జిమెంట్ గురించి ఒకసారి మనం డిస్కస్ చేద్దాం. సో ఎవరైతే ఒక పర్సన్ మీకు హిందూ రిలీజన్లో ఉండి షెడ్యూల్ క్యాస్ట్ స్టేటస్ అనేది క్లెయిమ్ చేసి తర్వాత మీకు షెడ్యూల్ క్యాస్ట్ స్టేటస్ అనేది క్లెయిమ్ చేస్తూ అదర్ రిలీజన్ లైక్ క్రిస్టియానిటీ ఇస్లాంలోకి మారితే వాళ్ళకి ఎటువంటి పర్టికులర్ బెనిఫిట్స్ ఏమైనా ఉంటాయా అంటే ఉండవు అని చెప్పని మనకి ఇక్కడ తెలియజేస్తున్నారు. ఏం బెనిఫిట్స్ ఇస్తున్నారు అసలు ఫస్ట్ షెడ్యూల్ క్యాస్ట్ వాళ్ళకి అనేది చూస్తే రిజర్వేషన్స్ అనేది ఇస్తున్నారు. ఎక్కడ ఇస్తున్నారు రిజర్వేషన్స్ అంటే ఎడ్యుకేషన్లో ఇస్తున్నారు, జాబ్స్లో ఇస్తున్నారు, ఈవెన్ ప్రమోషన్లో కూడా షెడ్యూల్ క్యాస్ట్ షెడ్యూల్ ట్రైబ్స్ వాళ్ళకి బెనిఫిట్స్ అనేది ఇస్తున్నారు. ఇవన్నీ కూడా బెనిఫిట్స్ అనొచ్చు. ఆ పర్టికులర్ బెనిఫిట్స్ అనేది మీరు ఎస్సీ హిందూ రిలీజన్ నుంచి అదర్ పర్టికులర్ రిలీజన్లోకి కన్వర్ట్ అయినప్పుడు ఈ బెనిఫిట్స్ అన్నీ కూడా పోతాయి అని చెప్పనేది గుర్తుపెట్టుకోవాలి. దట్ ఈస్ ద ఇంప్లికేషన్ ఆఫ్ ద జడ్జిమెంట్ ఆఫ్ సుప్రీం కోర్ట్ అని చెప్పని మనకి తెలుస్తుంది. అండ్ ఎట్ ద సేమ్ టైం సో మీరు ఇక్కడ చూస్తే ఈ సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ప్రకారంగా మొత్తం పీపుల్ అందరూ కూడా 2 వ్యూస్గా డివైడ్ అయిపోయారు, 2 విధాలుగా ఆలోచిస్తున్నారు. 2 వ్యూస్ని కొంతమంది ఒక వ్యూని సపోర్ట్ చేస్తున్నారు, సెకండ్ వ్యూని కొంతమంది సపోర్ట్ చేస్తున్నారు. అయితే ఫస్ట్ వ్యూ ఏంటి అనే దాని గురించి చూస్తే షెడ్యూల్ క్యాస్ట్ ఈజ్ మెంట్ టు అడ్రస్ అన్టచబిలిటీ ఇన్ ద హిందూ సోషల్ సిస్టమ్ అని చెప్పని అంటున్నారు. అంటే షెడ్యూల్ క్యాస్ట్ అనేది హిందూ పర్టికులర్ సిస్టంలోనే ఒక క్యాస్ట్ సిస్టమ్ నుంచి డిరైవ్ అయింది కాబట్టి మనకి అన్టచబిలిటీ అనే కాన్సెప్ట్ ఉంది కాబట్టి షెడ్యూల్ క్యాస్ట్ అనేది
హిందూ రిలీజన్లోని ఉంటుంది అని చెప్పంటున్నారు. మరి అయితే ఈ పర్టికులర్ షెడ్యూల్ క్యాస్ట్ అనేది ఓన్లీ హిందూ రిలీజన్కే సంబంధించిందా అంటే కాదు. అది మీకు తర్వాత గవర్నమెంట్ ఎక్స్పాండ్ చేశారు. ఏ పర్టికులర్ రిలీజన్కి ఎక్స్పాండ్ చేయడం అనేది జరిగింది అంటే మీకు బుద్ధిజంలో ఇస్తున్నారు షెడ్యూల్ క్యాస్ట్ స్టేటస్ అనేది. అలాగే మీకు సిక్కిజంలో కూడా షెడ్యూల్ క్యాస్ట్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో దీన్ని బట్టి మనకి ఏమర్థం అవుతుందంటే సో మొత్తం 3 రిలీజన్స్లో మీకు షెడ్యూల్ క్యాస్ట్ స్టేటస్ అనేది ఒక పర్సన్కి ఇవ్వడం అనేది జరుగుతుంది. ఎందుకు అని చెప్పానంటే ఆ పర్టికులర్ రిలీజన్స్లోని అన్టచబిలిటీ అనేది ఇప్పటికీ కూడా ఉంటుంది కాబట్టి వాళ్ళ స్టేటస్ అనేది ఇంప్రూవ్ చేయాలి అన్న ఉద్దేశంతో ఈ పర్టికులర్ షెడ్యూల్ క్యాస్ట్ బెనిఫిట్స్ అనేది ఇవ్వడం అనేది జరిగింది. ఇక్కడ మీకు క్రిస్టియానిటీలోకి కన్వర్ట్ అయినా ఇస్లాంలోకి కన్వర్ట్ అయినా మీకు ఏదైతే బెనిఫిట్స్ వస్తాయో అవన్నీ కూడా పోతాయి అని చెప్పని అంటున్నారు. మరి కాన్స్టిట్యూషన్లో కూడా మీకు ఈ బెనిఫిట్స్ పోవడం అనేది జరుగుతుంది అని చెప్పని అంటున్నారు. సో దట్ ఈస్ ద పాయింట్ ఆఫ్ వ్యూ ఆఫ్ సర్టన్ సెక్షన్ ఆఫ్ ద పీపుల్. అది ఒక వ్యూ పాయింట్ అన్నట్టు. అలాగే ఇంకొంతమంది ఏమంటున్నారు అంటే వ్యూ పాయింట్ 2 సుప్రీంకోర్టు ఇచ్చిన జడ్జిమెంట్ని తప్పు అని చెప్పని అంటున్నారు. ఎందుకంటే మీకు క్రిస్టియానిటీలోని ముస్లింలోని చాలామంది దళిత్స్ ఉన్నారు. వాళ్ళు కూడా ప్రాబ్లమ్స్ అనేది ఫేస్ చేస్తున్నారు. వాళ్ళు కూడా సోషల్ ఎక్స్క్లూజన్కి గురవుతున్నారు. వాళ్ళు కూడా ఎకనామికల్ బ్యాక్వర్డ్నెస్, ఇన్కమ్ లెవెల్స్ లేవు, పోవర్టీలో ఉన్నారు. మరి వాళ్ళకు కూడా రిజర్వేషన్స్ అనేది అవసరం కదా అని చెప్పని కొంతమంది చెప్పడం అనేది జరుగుతుంది. అందుకని చెప్పనే సుప్రీంకోర్టు ఇచ్చిన జడ్జిమెంట్ ఏదైతే ఉంటుందో ఇట్ ఈస్ బయాస్డ్ అని చెప్పని అంటున్నారు. అండ్ ఎట్ ద సేమ్ టైం సుప్రీంకోర్టు స్టేటస్ షుడ్ బి బేస్డ్ ఆన్ డిస్క్రిమినేషన్, నాట్ బేస్డ్ ఆన్ రిలీజన్ అని చెప్పని కూడా తెలియజేస్తున్నారు. అంటే ఇక్కడ మనకి 3 రిలీజన్స్కి షెడ్యూల్ క్యాస్ట్ బెనిఫిట్స్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. కానీ కొంతమంది ఏమంటున్నారు సో వ్యూ పాయింట్ 2లోని అక్కడ మనకి ఎస్సీ స్టేటస్ అనేది ఒక రిలీజన్ బేస్ చేసుకొని ఇవ్వకూడదు. డిస్క్రిమినేషన్ ఎవరైతే ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారో, ఎకనామిక్ డిస్క్రిమినేషన్ ఫేస్ చేస్తున్నారో వాళ్ళకి ఆ డిస్క్రిమినేషన్ బేస్ చేసుకొని షెడ్యూల్ క్యాస్ట్ స్టేటస్ ఇవ్వాలి అని చెప్పని తెలియజేస్తున్నారు. దట్ ఈస్ ద వ్యూ పాయింట్ 2 అని చెప్పని తెలుస్తుంది. అయితే నెక్స్ట్ మరి చూద్దాం ఒకసారి వేరియస్ టైప్స్ ఆఫ్ డిబేట్స్ ఏంటి అనే దాని గురించి మనం డిస్కస్ చేద్దాం. ఈ పర్టికులర్ జడ్జిమెంట్ వల్ల కొన్ని డిబేట్స్ అనేవి వస్తున్నాయి. ఆ డిబేట్స్ ఏంటి, కాన్స్టిట్యూషన్ పరంగా ఎటువంటి డిబేట్స్ అనేవి వచ్చాయి అనే దాని గురించి ఒకసారి మనం డిస్కస్ చేద్దాం. ఫస్ట్ వన్ ఆర్టికల్ 14 అని చెప్పనేది మనం అబ్జర్వ్ చేయాలి. సో ఇక్కడ మనం ఆర్టికల్ 14లో రైట్ టు ఈక్వాలిటీ అని చెప్పని తెలియజేస్తున్నాం. ఈక్వాలిటీ అన్నప్పుడు మనకి ఏమని తెలియజేస్తున్నారు ఆర్టికల్ 14, 15, 16లోనే నో పర్సన్ షుడ్ బి డిస్క్రిమినేటెడ్ బేస్డ్ ఆన్ రిలీజన్, క్యాస్ట్ అండ్ ఎక్సెట్రా ఇవన్నీ కూడా చెప్పారు. మరి ఇక్కడ కొన్ని రిలీజన్స్కి మీరు ఎస్సీ స్టేటస్ ఇస్తూ కొన్ని అదర్ రిలీజన్స్కి ఇవ్వకపోవడం అనేది డిస్క్రిమినేషనా కాదా అనేది కమెంట్ సెక్షన్లో మీరు రాయండి. అలాగే మనకి ఇంకొక ఆర్టికల్ ఏంటంటే ఇంకొక ఆర్టికల్ ఏంటి అంటే ఆర్టికల్ 25. ఆర్టికల్ 25లో మనకి ఫ్రీడమ్ ఆఫ్ రిలీజన్ అని చెప్పనంటున్నారు. అయితే ఎవరికైతే ఎస్సీ బెనిఫిట్స్ పోతాయి అని చెప్పని మీకు తెలిస్తే మీరు ఇంకొక రిలీజన్లోకి కన్వర్ట్ అవుతారా? కన్వర్ట్ అవ్వకపోతే మరి ఫ్రీడమ్ ఆఫ్ రిలీజన్ అని ఆర్టికల్ 25 అని ఇస్తున్నారు పీపుల్ అందరికీ కూడా. ఏ రిలీజన్ అన్నా ఫాలో అవ్వచ్చు అంటున్నారు. ఇండైరెక్ట్లీ గవర్నమెంట్ తీసుకున్న పాలసీ వల్ల వాళ్ళు అదర్ రిలీజన్స్లోకి కన్వర్ట్ అవ్వలేని పరిస్థితి క్రియేట్ అవుతుంది. అంటే ఆర్టికల్ 25 అనేది కూడా ఫ్రీడమ్ ఆఫ్ రిలీజన్ అనేది చెప్తున్నారు, కానీ ఇన్ ప్రాక్టీస్ చూస్తే అది జరగట్లేదు అని చెప్పని తెలుస్తుంది. నెక్స్ట్ సోషల్ డిబేట్ అంటున్నారు. సో రియాలిటీ ఏంటి, లాలో ఏముంది అనే దాని గురించి చూద్దాం. సో ఇక్కడ మనకి లాలో ఏమంటున్నారంటే మీరు ఒక హిందూ రిలీజన్లో ఉండి అదర్ రిలీజన్లోకి మారితే ఆటోమేటిక్గా మీ యొక్క పర్టిక్యులర్ క్యాస్ట్ షెడ్యూల్ క్యాస్ట్ స్టేటస్ అనేది కోల్పోవడం అనేది జరుగుతుంది అని చెప్పనంటున్నారు. సో అయితే హిందూ రిలీజన్లో క్యాస్ట్ ఉంది కాబట్టి మీకు ఆ బెనిఫిట్స్ అనేది ఇచ్చారు. అండ్ ఎట్ ద సేమ్ టైమ్ మీకు అదర్ రిలీజన్లోని ఆ క్యాస్ట్ సిస్టమ్ అనేది లేదు కాబట్టి ఇవ్వలేదు అని చెప్పనంటున్నారు. మరి అదర్ రిలీజన్లో నిజంగానే ఆ పర్టికులర్ క్యాస్ట్ సిస్టమ్ లేదా? అయితే ముస్లింలోని, క్రిస్టియానిటీలోని సో దళిత్ క్రిస్టియన్, దళిత్ ముస్లిం అని చెప్పనంటున్నారు. అంటే అప్పర్ స్ట్రాటా ఆఫ్ ద సొసైటీ ఉన్నారు, లోవర్ స్ట్రాటా ఆఫ్ ద సొసైటీ ఉన్నారు. కానీ ఈ క్యాస్ట్ సిస్టమ్ అనేది హిందూయిజంలోనే ఉంది అని చెప్పడం అనేది కరెక్ట్ కాదని కొంతమంది డిబేట్ చేస్తున్నారు. సో దాన్నే మీకు లాలో మెన్షన్ చేసినట్టు రియాలిటీలో ఉండట్లేదు అని చెప్పనంటున్నారు. సో ఇక్కడ మీకు పాలసీ డిబేట్ అనేది చూస్తే ఏంటంటే మీకు చాలా వరకు కూడా చాలామంది ఏమంటున్నారంటే ఎస్సీ స్టేటస్ అనేది మీకు లోవర్ స్ట్రాటా ఆఫ్ క్రిస్టియానిటీ అండ్ ముస్లిమ్స్కి కూడా ఇవ్వాలి అని చెప్పనంటున్నారు. గవర్నమెంట్ కూడా మీకు చూస్తే బాలకృష్ణ కమిషన్ అని చెప్పని ఒక కమిషన్ అపాయింట్ చేసి స్టడీ చేయండి అని చెప్పనంటున్నారు. అయితే మరి ఇంతకుముందు కూడా చాలా కమిషన్స్ ఏర్పాటు చేసి ఉంటారు కదా, మరి వాళ్ళు ఏం చెప్పారు అనే విషయం గురించి ఒకసారి డిస్కస్ చేద్దాం. ఇక్కడ మనకి చాలా కమిషన్స్ ఉన్నాయండి.
సో ఇక్కడ మీరు చూస్తే బాలకృష్ణ కమిషన్, రంగనాథ్ మిశ్రా కమిషన్, సచ్చార్ కమిటీ అండ్ మండల్ కమిషన్. సో వీళ్ళందరూ కూడా ఏమని తెలియజేస్తున్నారు అని చెప్పనేది ఒకసారి చూద్దాం. సో బాలకృష్ణ కమిషన్ అనేది చూస్తే సో వీళ్ళు ఎస్సీ స్టేటస్ గురించి మీకు చాలా వరకు కూడా రీసెర్చ్ అనేది చేసిన తర్వాత రిపోర్ట్లో ఏమని తెలియజేశారు అంటే దళిత్ క్రిస్టియన్, దళిత్ ముస్లిమ్స్ కూడా ప్రాబ్లమ్స్ అనేది ఫేస్ చేస్తున్నారు సొసైటీలోని, కాబట్టి వాళ్ళకు కూడా రిజర్వేషన్స్ అప్లై చేయాలి అని చెప్పని మెన్షన్ చేశారు. అలాగే రంగనాథ్ మిశ్రా కమిషన్ ఏంటంటే ఎస్సీ స్టేటస్ అనేది రిలీజన్ బేస్ చేసుకొని ఇవ్వకూడదు, మీరు దళిత్ క్రిస్టియన్, దళిత్ ముస్లిం అయినా సరే వాళ్ళకి డిస్క్రిమినేషన్ బేస్ చేసుకొని మీరు ఎస్సీ స్టేటస్ అనేది ఇవ్వాలి అని చెప్పని రికమెండేషన్స్ చేశారు. అలాగే సచ్చార్ కమిటీ కూడా సోషో ఎకనామిక్ కండిషన్స్ని బేస్ చేసుకొని మీరు రిజర్వేషన్స్ ఇవ్వాలి తప్పితే రిలీజన్ బేస్ చేసుకొని ఇవ్వకూడదు అని చెప్పని అన్నారు. అలాగే మీకు మండల్ కమిషన్లో ఓబీసీస్ గురించి చెప్తూ అలాగే బ్యాక్వర్డ్ క్లాసెస్ అనేది చాలా పర్టికులర్ రిలీజన్స్లో ఉన్నారు, వాళ్ళని కూడా మనం కన్సిడర్ చేసి రిజర్వేషన్ పాలసీ ఉండాలి అని చెప్పని సో మనకి మండల్ కమిషన్లో తెలియజేశారు. అంటే కమిషన్స్ అన్నీ కూడా ఏమని తెలియజేస్తున్నాయి అంటే డిస్క్రిమినేషన్ బేస్డ్ ఎస్సీ స్టేటస్ అనేది ఇవ్వాలి తప్పితే మనం ఒక రిలీజన్కో లేకపోతే ఒక పర్టిక్యులర్ సెక్షన్ ఆఫ్ కమ్యూనిటీస్కో రిజర్వేషన్స్ అనేది అప్లై చేయకూడదు. అక్కడ రియాలిటీ ఏంటి అనేది అర్థం చేసుకొని దాని ప్రకారంగా మీకు రిజర్వేషన్ పాలసీ ఉండాలి అని చెప్పని తెలియజేస్తున్నారు. సో దిస్ ఈజ్ ద మై పాయింట్ ఆఫ్ వ్యూ. మీరేమనుకుంటున్నారు అనేది కమెంట్ సెక్షన్లో రాయండి. థ్యాంక్ యూ.